శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసా భావార్థం గురించి తెలుసుకుంటూ 37వ శ్లోకంగా జై 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 హనుమాన్ గుసాయి కృపా కరహు గురుదేవకి నాయి అని నన్ను చెప్పుకున్నాం. ఇవాళ 38వ శ్లోకం నుంచి దీని ఫలశ్రుతిగా కూడా చెప్తారు. ఈ 38వ శ్లోకంలో చెప్పేది ఏంటంటే, యహ శతబార్ పాఠ కర్ కోయి చూటహి బంధ మహాసుఖ హోయి అని అంటారు. ఎవరైతే 100 సార్లు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో వారికి బంధ విముక్తం కలిగి మహాసుఖప్రాప్తి కలుగుతుంది అని అంటారు. బంధ విముక్తము మహాసుఖము రెండు వేరువేరు కాదు. బందీ నుంచి విముక్త అవ్వడమే సుఖప్రాప్తి. హనుమంతుల వారు కృప ఉంటే బంధాలు ఏవైనా సరే బయటకి తొందరగానే వచ్చేస్తారు. శ్రీరాముడు వారి కృప అంటే అసలు బంధంలోనే ఇరుక్కోకుండా ఉంటారన్నమాట. ఈ బంధము అనంటే మొదటగా ఉండేది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు. పూర్వజన్మ జన్మజన్మాంతరాల యొక్క రుణానుబంధం వల్ల పశువులు అంటే పెంపుడు జంతువులు, లేదా ఎప్పుడైనా ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆవుకు గడ్డి పెట్టడము, లేదా బయట ఎక్కడైనా కుక్కకి ఏదైనా పెట్టడము, లేదా చీమలకి కాకులకి ఏదైనా పెట్టడము, ఎప్పుడైనా పెట్టినా అదంతా బంధ విమోచనం గురించి. ఎందుకంటే జన్మానుబంధంగా అవి పెట్టాలని విధి ఉంది కాబట్టి మనం చేస్తాం. పశు పత్ని సుతాలయ. పత్ని అంటే భార్య, సుతాలయ అంటే పిల్లలు మరియు పరివార సంబంధమైన బంధువులు. వీళ్ళందరూ కూడా రుణానుబంధంగానే ఉంటారన్నమాట. ఇది పెద్ద బంధం. ఈ బంధ విముక్తి అయిన వాడు వైరాగ్య ప్రాప్తి చెందుతాడు. ఇంతకన్నా ప్రతి మానవుడు ఇది కోరుకోలేడుగా సంసార బంధం నుంచి విముక్తి కావాలని. ప్రథమతః సాంసారిక సుఖాల్లో ఉండే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిల నుంచే విముక్తి కోరుకుంటాడు. అందుకని ఇక్కడ బందీ అనే దాంట్లో మన భావార్థం ఏదైతే ఉందో, మన భావం ఏదైతే ఉందో ఆ భావం ప్రకారం ఆ ఫలితం దొరుకుతుంది. ఒకటికి ధన రుణం ఎక్కువైపోయి చాలా అప్పులు ఎక్కువైపోయాయి అంటే ఆ అప్పులన్నీ తీరాలి అని చెప్పి సంకల్పించుకుని తనకి ప్రయత్నపూర్వకంగా ఎంత సంపాదించి ఎంత అప్పు తీర్చుకోగలుగుతాడో అనేది ఒక నిర్ణయం చేసుకుని దానికి ఒక బద్ధతగా జీవన గమనం పెట్టుకుని అప్పుడు హనుమంతుల వారి కృపని పొందాడు అంటే 100 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి వాడు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. దాన్ని పారాయణం చేసేస్తే రుణాలు విమోచనం అయిపోతాయి, డబ్బులు వచ్చేస్తాయి అనేది అవాస్తవం. వాస్తవం ఏంటంటే మనం చేసే ప్రయత్నంలో ఎటువంటి దోషము రాకుండా, ఒక అతనికి 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, తనకి నెలకి 1,00,000 రూపాయల సంపాదన వస్తుంది. 50,000 ఖర్చులకు పెట్టుకుని 50,000 రుణం తీర్చుకుందాం అని అనుకున్నాడు. ఈ 50,000 రుణం తీర్చుకుందామని ప్రయత్నించాడు. మొదటి నెల కట్టాడు. రెండో నెల కట్టే సమయానికి ఏదో అనారోగ్య కారణం వల్ల ఆ 50,000 వాడుకోవాల్సి వచ్చింది. సరే మూడో నెల కడదాం అనుకున్నాడు. మూడో నెల కట్టే సమయానికల్లా ఇంట్లో ఖర్చు వచ్చింది, దాన్ని వాడుకోవాల్సి వచ్చింది. ఇలా ఆ రుణము తీరట్లేదు, ఇదేమో ఈ డబ్బులు మిగలట్లేదు. ఈ పరిస్థితి వస్తే అప్పుడు తను చేసిన దానికి, తను సంపాదించే దానికి ఎటువంటి ఫలము ఉండదు. అలాంటప్పుడు ఆంజనేయ స్వామి కృప ఉండి ఈ రుణ విమోచనం కలిగి ఆ 10 లక్షల అప్పు నాది తీరితే చాలు స్వామి, నాకు చాలా సంతోషం కలుగుతుంది, నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తే అప్పుడు హనుమంతుల వారి యొక్క కృప చేత ఈ బంధ విమోచనం కోసం చేసిన 100 సార్లు చేసిన హనుమాన్ చాలీసా పారాయణ యొక్క ఫలితం చేత మీరు ప్రతి నెల దాచి ఇస్తున్న 50,000 ఏదైతే ఉందో దానికి ఇంకొక ఖర్చు ఏది రాదనమాట. అది హనుమంతుల వారు కాపాడేది. అప్పుడు అది పూర్తవుతుంది. అలాగే కొంతమందికి రుణం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి అద్దెళ్ళు ఎక్కువగా ఉండే అలవాటు అయిపోతుంది, సొంత ఇల్లు కావాలని ఉంటుంది. ఈ అద్దె ఇళ్ళ నుంచి విమోచనం అంటే వసతి గృహ బంధ విమోచనము అని అంటారు. వసతి గృహము అంటే రెంటెడ్ ఇంట్లో ఉండడము, నెలకు అద్దెకి కట్టుకుని ఆ ఇంట్లో ఉండడం. అక్కడి నుంచి విమోచనం కలిగి సొంత ఇల్లు కావాలి, దానికి నేను సరి చేసుకోవాలి అంటే మీరు చేసే ప్రయత్నంలో దైవానుగ్రహం తోడవడం వల్ల ఎటువంటి బాధ లేకుండా ఆ దోషబంధం నుంచి విముక్తి పొంది
మహాసుఖాలని పొందుతారు అని చెప్పడం అనమాట. యహ శతవార్ పాఠకర్ కోయి చూటిహి బంది మహాసుఖ హోయి. అలాగే 39వ శ్లోకంగా జో యహ పడే హనుమాన్ చాలీసా హోయి సిద్ధి సాఖీ గౌరీస. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో వారు సర్వసిద్ధులు పొందుతారు. దానికి సాఖి గౌరీస అని అంటారు. సాఖి అంటే శివుడే సాక్షి, సాక్షి అనడానికి సాఖి అని అంటారు. గౌరీస అంటే గౌరీశుడు, గౌరీశుడు అంటే శివుడు. ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అన్ని రకములైన సిద్ధి కలుగుతుందనేది ఒక అర్థము. రెండోది వాంఛిత సిద్ధి. సంకల్పంలో స్వామి నాకు ఈ కార్యం పూర్తవ్వాలని ఏదైతే కోరుకుంటావో ఆ కార్యసిద్ధి కలుగుతుంది. దానికి ఈశ్వరుడే సాక్షి అని అంటూ చెప్పారనమాట. ఆఖరి 40వ శ్లోకంగా తులసీదాస సదాహరి చేరా కీజయనాథ హృదయ మహడేరా అని పూర్తి చేశారు. అంటే ఎలా అయితే తులసీదాసుడు వారు హరినామస్మరణలో, హరినామ సంకీర్తనలో, హరిభక్తిలో మునిగిపోయి ఉంటారో, స్వామి ఆంజనేయ నేను కూడా అంతే భక్తితో శ్రద్ధతో నిన్ను ఆరాధిస్తున్నాను. కీజయనాథ హృదయ మహ డేరా. నువ్వు కూడా ఎలా అయితే తులసీదాసు గారి హృదయంలో ఎప్పుడూ నివాసం ఉంటావో అలాగే నా హృదయంలో కూడా డేరా అంటే వసించు అని అర్థం అన్నమాట. నా హృదయానికి కూడా నాథుడివై నా హృదయంలో వసించు స్వామి. కీజై నాథ హృదయ. నా హృదయానికి నాథుడివై నా జీవన గమనానికి మార్గదర్శకుడివై డేరా అంటే నివసించు అని ప్రార్థిస్తున్నారు. దీంతోపాటు ఆఖరి శ్లోకంగా దోహా అని అంటారు. దీన్ని ప్రార్థనా శ్లోకంగా చెప్తారనమాట. పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప్ రామ లఖన సీత సహిత హృదయ బసహు సురభూప్ అని ప్రార్థన. పవనతనయ అంటే పవనకుమార ఆంజనేయ, సకల సంకటములని హరింపజేసేవాడ, సంకటహరణ, మంగళమూర్తివైన రూపంతో కలిగినవాడ, రాముడు లక్ష్మణుడు సీతా సహితంగా నా హృదయమునందు ఎప్పుడూ నివసించు స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్, నా హృదయంలో ఎప్పుడూ నివసించు స్వామి అని ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పూర్తయిందనమాట. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేయడం చాలా విశేషం. దాంతోపాటు భావార్థాన్ని గ్రహించి దాని తర్వాత పారాయణం చేస్తే అది ఇంకా విశేషం అన్నమాట. రాముల వారితో హనుమంతుల వారికి ఉన్న సాన్నిహిత్యము, హనుమంతుల వారు రాముల వారిని ఎంత బాగా చూసుకుంటారు, అలా వారిద్దరి మధ్య ఉండే పరస్పర ప్రేమానురాగాల గురించి చెప్తూ, రామాయణం గురించి చెప్తూ, దాని తర్వాత ఆంజనేయ నువ్వే నా దిక్కు అని చెప్తూ ఈ స్తోత్రాన్ని పూర్తి చేశారు తులసీదాస్ వారు. అలా ఈ తులసీదాస్ కృత హనుమాన్ చాలీసా తెలుగు భావార్థం సంపూర్ణం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. श्रीराम श्रीराम श्रीराम। बोलो सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। जय जय।